ఆరో మాట ఏంటి? సమాప్తమైనది. గ్రీకు భాషలో దీన్ని టెట్లాస్టాయ్ అని పిలిచారు. టెట్లాస్టాయ్ అంటే సమాప్తమైనది అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాప్తమైందని ఎందుకన్నాడు? యేసుక్రీస్తు ప్రభు చివరి గడియల్లోకి వచ్చేసాడు. ఆయన ప్రాణాన్ని అర్పించే సమయంలోకి ప్రభు వచ్చేసాడు. వాక్యానికి ఆయనలో డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంది. లోపల శరీరంలో లవణాలు, వాటర్ కంటెంట్ ఏం లేదండి. నిజంగా ఎంత భయంకరమైన రీతిలో సిలువ వేశారంటే, మీరు సిలువను చూస్తున్నారు, వాస్తవానికి సిలువ ఒక మ్రానండి. ఈ సిలువ అయితే ఇక్కడ చెక్కబడి ఉంది, చక్కగా చెక్క. కానీ ఆ టైంలో సిలువ ఎలా ఉండేటంటే పేళ్ళుగానే ఉండేది. యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని ఏమంటే కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, రోడ్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. సో యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టిన సంఘటన చూస్తే కనుక చాలా చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా దీనకరమైన పరిస్థితుల్లో ప్రభు ఉన్నాడు. రోమన్ కొరడాలు చాలా చాలా భయంకరంగా ఉంటాయండి. ఆ కొరడాలతో కొడుతున్నప్పుడే రక్తస్రావం అవుతుంది. ఆ టైంలో చాలా చనిపోయినటువంటి వారు చాలామంది ఉంటారు. యేసు ప్రభు అని కొరడాలతో కొట్టిన తర్వాత జరిగినటువంటి వాస్తవం ఏంటి చెప్పమంటారా? ఆయనకి దేహం అంతా కూడా గాయాలు అయిపోయినాయండి. నాగడి చాన్న వలె ఒక రైతు పొలాన్ని దున్నుతాడు కదా, ఆ విధంగా దున్నేశారండి. ఆయన కొట్టినటువంటి వారు అలసిపోయారట, అంతా భయంకరంగా కొట్టారట, గట్టిగా కొట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ యొక్క బట్టలన్నీ కూడా తీసిన తర్వాత మరలా సిలువ దగ్గర తీసుకెళ్ళడం కొరకు ఏం చేశారంటే మరలా బట్టలు తొడిగారండి. ఆ యొక్క నార బట్టను తొడిగారు. అంటే నార బట్టలు ఎలా ఉంటాయంటే సాఫ్ట్గా ఉండవు, చాలా గరుకుగా ఉంటాయి. ఆ శరీరం మీద మరలా ఇలా తొడిగిన తర్వాత మరలా బెత్తాలతో కొట్టినప్పుడు ఏమైందంటే ఆ యొక్క వస్త్రము, యేసుక్రీస్తు ప్రభు వారు కప్పినటువంటి ఆ వస్త్రం ఆ యొక్క దేహానికి అంటుకుపోయిన తర్వాత ఆయన్ని సిలువ మీదకి తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క బట్టను సాఫ్ట్గా ఇలా గట్టిగా ఇలా తీసేటప్పటికి చర్మానికి ఆల్రెడీ అంటుకుపోయి ఉందేమో, ఆ గాయాలకు అంటుకుపోయినటువంటి ఆ యొక్క వస్త్రం ఇలా చేసేటప్పటికి మరింత బాధ కలిగిందండి. మరింత బాధ కలిగితే అక్కడ కూడా రక్తస్రావం అయిపోతుంది. ఆయన గెత్సేమనే నుంచి ఆ యొక్క గొలగతా గిరి దగ్గరికి వెళ్ళేంత వరకు రక్తం కారుస్తూనే ఉన్నాడు. మనిషి శరీరంలో 6.5 లీటర్స్ ఉంటుందండి రక్తం. అందరి శరీరంలో, యేసు ప్రభు శరీరంలో కూడా 6.5 లీటర్స్ ఉంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కారుస్తూనే ఉన్నాడు. అనేక రకరకాల గెత్సేమనే తోటల్లో ఆ యొక్క రక్తాన్ని కార్చాడు. ఆ తర్వాత సిలువ మీద రక్తాన్ని కారుస్తున్నాడు. ఆ యొక్క నేను చెప్పాను కదండి, ఇక్కడ ఆ మేకును దిగ్గొట్టారు. ఎంత సూది అయినటువంటి ఈ మేకు, ఇలాంటి మేకును యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ప్రాంతంలో కొట్టారండి, ఇక్కడ కాదు. ఈ ప్రాంతంలో కొడితేనే ఒక వ్యక్తి సిలువ మీద నిలబడగలుగుతాడు. లేకపోతే ఆ యొక్క మేకు ఏమవుతుందంటే ఇక్కడ కొడితే బయటకు వచ్చేస్తుందండి. ఇక్కడ ఈ బోన్ మీద దాన్ని కొట్టడం జరిగింది. అక్కడ ప్రధానమైనటువంటి నర్వ్స్ ఉంటాయి, మీకు చాలామంది తెలుసు. ఆ ప్రాంతంలోనే ప్రధానమైన నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ మీద కొట్టేటప్పటికి విపరీతమైన బాధ కలుగుతుందండి, భరించలేడు. ఇంకో మాట చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా బాధించారంటే ఆయన మీద నుంచి, ఆయన శరీరం మీద నుంచి ఒక చల్లటి బ్రీజ్, చిన్న చిరుగాలి ఆయన శరీరం నుంచి అలా వెళ్ళినా సరే అది కూడా ఆయన నొప్పి కలుగు చేస్తుందండి. అంత భయంకరంగా ఆయన బాధిస్తే సిలువలో ఆయన అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, తండ్రి టెట్లాస్టాయ్ సమాప్తమైందయ్యా, నువ్వు నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించావో ఆ కార్యం సక్సెస్ఫుల్గా నేను ముగించాను. చాలామంది ఆరంభశూరులు అంటారు, ఆంధ్రులు ఆరంభశూరులు అంటే ప్రారంభం మాత్రం అదిరిపోద్ది, ముగింపు వచ్చేటప్పటికి చల్లారిపోతాం అనమాట. సో ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర నుంచి, ప్రారంభంలో మనం ఎంత ఆసక్తిగా ఉన్నామో మనం ముగింపు కూడా అంతే సాటిస్ఫాక్టరీగా ఉండాలి. మనం రక్షణ పొందిన తొలి దినాల్లో చాలా చాలా ఆవేశంతో ఉంటాం. ప్రభు నీ కోసం ఏదైనా చేస్తానయ్యా, 1 కిలోమీటర్ కాదయ్యా 10 కిలోమీటర్లు నడుస్తానంటావు. మొదట అలాగే చేసినటువంటి వారమే, కానీ మన సీనియారిటీ పెరిగేటప్పటికి బాబు చర్యల పట్రా అంటాం. పరిచర్య ముందు బలంగా చేసినటువంటి వారం ఇప్పుడు పెత్తనం చేయడానికి అలవాటు పడతా ఉంటాం. అది మానవుని యొక్క నైజం. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాధ్యతను నమ్మకంగా ఏం చేశాడు, నిర్వర్తించాడు. ఆయన టెట్లాస్టాయ్ సమాప్తమైందయ్యా. ఏం సమాప్తం చేశాడు దేవాదేవుడు. నిజంగా ఆ యొక్క సిలువ మరణం గురించి నేను ఆ యొక్క సైంటిఫిక్ డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క హార్ట్లో ఉంటే పెరికార్డియంలోకి రక్తం చేరిపోద్ది, నీరు కూడా చేరిపోద్దండి, రక్తం చెక్కబడిపోద్ది. తద్వారా ఆయన కార్డియాక్ అరెస్ట్ అయింది. అతను శ్వాస పీల్చుకోవడం కష్టమైంది. ఇంకా చెప్పాలంటే చాలా భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడు. గాలి పీల్చుకోవడం, గాలి వదలటం కూడా ఆయన కష్టం ఉంది. గాలి పీల్చుకోవాలంటే ఈ కాళ్ళ మీద లెగాలి, ఇలా లెగాలి. లెగిన తర్వాత మళ్ళీ గాలి వదలటం అనేటువంటిది చాలా భయంకరమైన ప్రాసెస్. ఆయన చేతుల మీద ఇలా 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 కొట్టారండి. ఈ చేతుల మీద ఆయన ఆనుకోవాలి మొత్తం బాడీ అంతా కూడా. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెయిట్ 85 kgs అని చరిత్ర చెప్తా ఉంది.
యేసుక్రీస్తు ప్రభు దేహం మీద 5430 గాయాలు కలిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభు మీద కప్పబడినటువంటి ఆ ప్రాంత వస్త్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పుడు ఆయన శరీరం మీద ఎన్ని గాయాలు ఉన్నాయి? 5480 గాయాలు ఆయన శరీరం మీద ఉన్నాయని, ఆ తర్వాత ఆయన బ్లడ్ గ్రూప్ను కూడా ప్రపంచానికి అందించారు. ఆయన DNA, ఆయన బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ అని, ఆ తర్వాత ఆయన హైట్ 5 feet 11 inches అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ వేదనంతా కూడా మన కోసం అనుభవించాడు. ఆయన కొన్ని సమాప్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏంటి సమాప్తం చేయడానికి వచ్చాడంటే, తండ్రి చిత్తమును ఆయన సంపూర్తి చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తరచూ మాట్లాడుతుండేటువంటి వాడు. యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంది. వాట్ ఈజ్ మై ఫుడ్? నా ఫుడ్ ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, ఆయన పని తుదముట్టించడం కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చాను. రెండోదిగా ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు ఆయన. ఒకటి దేవుని చిత్తాన్ని నెరవేర్చి, అయ్యా నీ చిత్తం నెరవేర్చాను, టెట్లాస్టాయ్ అన్నాడు, సమాప్తమైంది అన్నాడు. రెండోది ఏం సమాప్తం చేశాడు ఆయన? ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. నేను ఇందాక చెప్పాను, ధర్మశాస్త్రం మనం రక్షించలేదు. ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది. ఇందాక ఏం చెప్పాను? ధర్మశాస్త్రం ఒక థర్మామీటర్ లాంటిది అని చెప్పాను. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలాంటిది? ఒక వ్యక్తి గోతులో పడిపోయాడండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమంటే ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి ఇలా చూపించారనుకోండి, ఎక్కడ పడిపోయాడో తెలుస్తుంది అనమాట. ఎంత లోతులో పడిపోయినా వాడికి అర్థం కావడం కోసం ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి వాడి చేతికి ఇచ్చామనుకోండి, ఓహో ఇంత ఫీట్ లోపల కిందకు పడిపోయాను అనమాట నేను అనే విషయం తెలుస్తుంది. ధర్మశాస్త్రం అర్థం లాంటిది, అది రక్షించలేదు. కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడతాం. అర్థమవుతుంది, కృప మాత్రమే మనం రక్షిస్తుంది, అంతేగాని ధర్మశాస్త్రం మనం రక్షించదు. చాలామంది అన్యులు దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచినటువంటి 3 మార్గాల ద్వారా స్వర్గానికి చేరుకోవాలనుకుంటారు. ఒకటి భక్తి మార్గం. ఏంటి? ఒకటి భక్తి మార్గం. విపరీతమైన భక్తి చేసేస్తే మనం అడిగెళ్ళిపోతాం. ఏమంటే ఉపవాసాలు. ఆవిడకి సోమవారం ఉపవాసమే, మంగళవారం ఉపవాసమే, ఒకరోజు మాత్రమే మామూలుగా ఉంటుంది, అన్ని ఉపవాసాలే. ఉదయం 4 గంటలు లేసి ఉపవాసం చేస్తుంది. ఎప్పుడు కూడా ఉపవాసాలు. ఎందుకమ్మా చేస్తున్నాం అంటే, స్వర్గానికి వెళ్ళాలి. భక్తి మార్గం మమ్మల్ని ఎక్కడ నడిపిస్తుంది? స్వర్గానికి. అతను నోములు, వ్రతాలు, జపాలు, తపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా ఏ పండగ వదలరు, ఏ పబ్బం వదలరు, మొత్తం అన్నీ. కార్తీక మాసం అంటారు. ఆ తర్వాత క్రైస్తవులు కూడా చాలా భక్తి చేస్తున్నారు. ఈ భక్తి మార్గం ద్వారా ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోలేడు. కానీ ఆ తర్వాత జ్ఞాన మార్గం అన్నారు. ఏమన్నారు? బాగా జ్ఞానం సంపాదించి దైవిక జ్ఞానం వచ్చేస్తానండి, మనం స్వర్గానికి వెళ్ళిపోతాం, తెగ పుస్తకాలు చదివేస్తారు. ఆ తర్వాత బాగా జ్ఞానం సంపాదిస్తారు. జ్ఞానం ద్వారా నిత్య జీవం రాదు. జ్ఞాన మార్గం ద్వారా ఏం రాదు. అందులో బట్టి అనేక మంది తపస్సు చేసేటువంటి వారు హిమాలయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు జ్ఞాన మార్గం, జ్ఞానం సంపాదించాలి. గురువులు వెనక పరిగెళ్తూ ఉంటారు. ఈ గురువు కాకపోతే నెక్స్ట్ గురువు కాకపోతే ఆ గురువు, ఇంకా జ్ఞానం కలిగిన గురువు ఉన్నాడు ఎక్కడో అని చెప్పి వారిని ప్రయాసపెడుతూ జ్ఞాన మార్గాన్ని అన్వేషిస్తారు స్వర్గాన్ని పొందుకోవడం కొరకు. ఆ తర్వాత కర్మ మార్గం. ఏంటది? కర్మ అంటే క్రియల ద్వారా. పూర్వకాలంలో ఏదో మనము పాపకం చేసుంటాం. ఈ జన్మలో ఏం చేయాలా? దానికి బదులుగా పుణ్యం చేసుకోవాలా. పుణ్యం చేసుకుంటే మనకి వెళ్ళిపోతాం, స్వర్గానికి వెళ్ళిపోతాం అని ఈ 3 మార్గాల్ని మనిషి అన్వేషిస్తూ ఉంటాడు. ఈరోజు బైబిల్ చెప్తుంది, ఆ 3 ద్వారా దేవుని యొక్క రాజ్యం నీకు రాదు. నువ్వు చేసినటువంటి భక్తి కార్యక్రమాలు, నువ్వు చేసే నీతి కార్యాలు, నువ్వు చేసే ధర్మ కార్యాలు, నువ్వు చేసిన దాన ధర్మాలు, వస్త్రదానం, కన్యాదానం, భూదానం, కన్యాదానం, ఇలాంటి దానాలు ఒక వ్యక్తిని, మనిషిని ఉన్నతమైన రాజ్యానికి చేర్చలేవు. కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్ర యుగాన్ని ఫుల్ స్టాప్ పెట్టి సమాప్తం చేసి ద డిస్పెన్షన్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన కృపను వెలుగులోకి తీసుకొచ్చాడు. నౌ వీఆర్ నాట్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా, బట్ వీఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. మన కృప అనేటువంటి యుగంలో మనం ఉన్నాం. అందులో బట్టి యుగం ఏంటమ్మా? కలియుగమా? ఏంటది? కృపాయుగంలో ఉన్నాం. చాలామంది అంటారు, ఆడి అన్ని పాపాలు చేస్తున్నానండి, ఆడి అంత భయంకరంగా చూస్తున్నా, ఆడి మీద దేవుని ఉగ్రత రాదే. నువ్వు ఉన్నది కృపాయుగం. దేవుడు ఇంకా కృపను విస్తరింపజేస్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కృపను దుర్వినియోగపరుస్తున్నావు. ఏమండి? కృపాయుగంలో ఉన్నావు కాబట్టి అన్యాయస్తుడిగా ఉండనేమో, అక్రమస్తునిగా ఉండేమో. దేవుడు ఇంకా ఆయన కనికరాన్ని నీ మీద చూపుతున్నాడంటే మనం ఎక్కడున్నాం? పాత నిబంధనలు అలా ఉండదండి. ఎవడన్నా తప్పు చేశాడో పంటికి పన్ను, కంటికి కన్ను, అంతే. ఎవరిని వ్యభిచరించినా, ఎవడు ఏం చేసినా వెంటనే శిక్షలు. కానీ యాజ్ వీఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్, మన డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్లో ఉన్నాం కాబట్టి దేవుడు తన కనికరించి ధర్మశాస్త్రాన్ని ఇంక మనం పాటించాల్సిన అవసరము చెప్పండి అందరూ కూడా.
ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరము లేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాన్ని కొట్టేశాడు. ధర్మశాస్త్రానికి సమాప్తాన్ని పలికాడు. ఆ తర్వాత ఇంకా ఆయన వేటికి సమాప్తం పలికాడంటే విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. స్తోత్రం చెప్పండి. మానవులను విమోచించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపం నుంచి విమోచించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది విమోచన కార్యాన్ని కంప్లీట్ చేశాడు. ఆయన విమోచించాడు. బంధకాలు ఉంటుంది మనల్ని, పాపపు దాసి ఉంటుంది మనల్ని, నిజంగా పాప బంధకాల్లో బంధించబడి మనల్ని విమోచించడానికి విమోచన కార్యం తన రక్తము చేత విమోచన. ఈ రోజున యేసుప్రభు విమోచన క్రయధనాన్ని మన కోసం చెల్లించాడు. ఆ తర్వాత పాప దోషాలని సంపూర్తి చేశాడు. పేతురు రాసిన పత్రిక 3:18 ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడదాము. ఈ రోజున పాపపు దోషాల్ని సంపూర్తి చేశాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది అంటున్నాడు, అయ్యా సమాప్తం అయిందయ్యా, నువ్వు నా మీద ఉంచినటువంటి ఆ యొక్క బాధ్యతను సమాప్తం చేశాను, నేను రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాను, నా మీద ఉన్నటువంటి ఆ యొక్క ధర్మాన్ని, నేను విద్యుత్ ధర్మాన్ని నేను సంపూర్తి చేశాను, విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాను. ఈ రోజున ఒక్క మాట, నీవు నీ మీద పట్టినటువంటి బాధ్యతను నమ్మకంగా సంపూర్తి చేస్తున్నావా? ఒక దైవజనుడు నీ మీద ఒక బాధ్యత పెట్టాడు, అపనమ్మకంగా ఉంటున్నావా? లేకపోతే నీ ఒక బాధ్యత, నీ ఆఫీస్లో ఒక బాధ్యత నీ యొక్క సుపీరియర్ నుంచి నువ్వు పొందుకున్నావు, దాన్ని ప్రక్కన విడిచిపెట్టేస్తున్నావా? ప్రభు నుంచి నేర్చుకోవాల్సింది కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. నిజంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు ధ్యానాలని చెప్పాను. మీరందరూ కూడా కంప్లీట్ అయిన తర్వాత వెళ్దామని ఫిక్స్ అయిపోయారు కదా. దేవునితో కూడా అంటారు, ప్రభువా నీ సన్నిధిలో కూర్చోవటం నేను సంపూర్తి చేశానయ్యా, టెట్లాస్టాయ్ అని మీరు కూడా అనొచ్చేమో. ఎందుకు మాట చెప్తాను తెలుసా? మనం ఎంతైతే ఉత్సాహంతో మనం పనిని ప్రారంభిస్తామో అంతే ఉత్సాహంతో పనిని కూడా ఎండ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మన విశ్వాస పరుగు ప్రారంభిస్తాం, కానీ మధ్యలో ఆపేస్తాం. కుదరట్లేదు పాస్టర్ గారు, లేకపోతే భక్తి కుదరట్లేదండి, పిల్లల చదువులండి, ఆదివారం కుదరట్లేదండి అని అంటూ ఉంటాం. ఈరోజు భక్తి జీవితాన్ని కూడా అంతం వరకు నమ్మకంగా నీ రక్షణ ఏం చేయాలా? వణుకుతో ఏం చేయాలంటే కొనసాగి ప్రభు ఇచ్చిన రక్షణ, ఈ రక్షణ వణుకుతో మనం కొనసాగించాలి. చాలా జాగ్రత్తగా రక్షణ కాపాడుకోవాలి. ఒకవేళ రక్షణ కాపాడుకోకపోతే అది నుంచి తొలగిపోద్దేమో. సిద్ధపాటు కలిగి ఉండాలా, అంతం వరకు సిద్ధపాటు. ప్రభు వచ్చే దినానికి మనం సిద్ధపడి ఉండాలి. ముందంతా సిద్ధపడి ఉండి ప్రభు వచ్చేటువంటి దినానికి అలనాడు 10 మంది కన్యకల్లో సిద్ధపడిన కన్యకల వలె, ఆ దివిటీలు వెలిగించిన కన్యకల వలె ఉంటే కనుక పెళ్లి కుమారుడు వస్తాడు, సిద్ధపడిన వాడిని వెంటేసుకుని వెళ్ళిపోతాడు, సిద్ధపడినటువంటి వారు మిగిలి ఉండిపోతారు. ఎంత విచారం! ఈరోజు మనం కూడా సమాప్తం చేయాల, మన విశ్వాస జీవితాన్ని సమాప్తం చేయాల. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి,
దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.